నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ తన ప్రయత్నాలు దుష్టపన్నాగాలు ఆపే ఉద్దేశం కూడా లేదు. రీసెంట్గా భారత ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్లో అంతర్గతంగా జరుగుతున్న పోరిని లింక్ చేసి చూస్తే ఏదో ఒక భయంకరమైన కుట్రకి పాకిస్తాన్ తెరలేపుతోందనే అంశానికి సంబంధించిన సంకేతం అందుతోంది. కారణం ఏంటంటే ఎక్కడికక్కడ సింధు జలాల గొడవ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ అటు చూస్తే వేరే ప్రాంతాల్లో బలూచిస్తాన్లో గొడవలు, పీఓజేకేలో ప్రధానంగా తలెత్తుతున్న విపరీతమైన నిరసనలు. సో వాళ్ళ తలల మీద వెలకట్టింది పాకిస్తాన్. అక్కడ నలుగురు లీడర్స్ తల మీద ఇన్నాళ్ళు వాళ్ళనే భారత్కు వ్యతిరేకంగా ప్రయోగించిన పాకిస్తాన్కి వ్యతిరేకంగా వాళ్ళు తిరగబడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? పాకిస్తాన్ ముందున్న ఒకటి భారత్ మీద యుద్ధం ప్రకటించి దేశంలో వాళ్ళు దేశం అనుకుంటున్న అన్ని ప్రాంతాల్లోని అందరినీ కూడా ఒకటే తాటి మీద తీసుకొచ్చి ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం భారత్ మీద దాడి చేయాలని, యుద్ధం చేయాలని, ఏకం చేయాలని. దీనికి సంబంధించిన సమాచారం ఏదో భారత ఆర్మీ చీఫ్ దగ్గర ఉంది కాబట్టి నిర్దిష్టంగా ఆయన 2-3 అంశాలు ప్రస్తావన చేశారు. ఆపరేషన్ సింధూర్ 2.0 లాగానే ఇంకొకటి ఆపరేషన్ రెడీగా ఉన్నాం మనం మనకు సంకేతం ఇచ్చారు. అసలు ఏం జరుగుతోంది సరిహద్దుల్లో, దీనికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్ గారు. నమస్తే. నమస్తే అండి. ఆయన ఏమన్నారండి ఎగ్జాక్ట్గా ఆర్మీ చీఫ్? కొత్తగా ఆయన ఆర్మీ చీఫ్గా ఆయన మన బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ధీరజ్ సేఠ్ ఆయన బార్డర్ ఏరియాస్కి వెళ్ళారండి. ఆర్మీ ప్రిపేర్డ్నెస్ గురించి అంతా ఆయన సమీక్షిస్తూ వాళ్ళతోని అది సైనికులతో మాట్లాడుతూ అన్నీ తెలుసుకుంటూ ఆయన చేసిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య ఏంటి అంటే, అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ 2.0కి ఆపరేషన్ స్నో లెపర్డ్ 2.0కి సిద్ధంగా ఉండాలి అని అన్నారు. సరే, సింధూర్ 2.0 మనకి తెలిసిందే, ఇప్పుడు కాకపోతే తర్వాత అన్నా అవుతుంది అని. కానీ ఆశ్చర్యంగా ఆయన ఆపరేషన్ స్నో లెపర్డ్ 2.0 అన్నారు. అంటే ఆపరేషన్ స్నో లెపర్డ్ ఏంటి అంటే, గాల్వాన్ ఘటన మన అందరికీ తెలిసిందే 2020లో జరిగినప్పుడు చైనా చొచ్చుకొచ్చేసింది లైన్ ఆఫ్ కంట్రోల్ది ఏదైతే ఉందో అది మార్చడానికి అని చెప్పి. సో మనం వాళ్ళని వెనక్కి నెట్టాము, కానీ ఇంకా నెట్టాలి. 2013 ఆ ప్రాంతంలో ఏదైతే ఆక్యుపై చేసుకున్నారో వాటి నుంచి కూడా వెనక్కి వెళ్ళాలి అనేది మనం పెట్టిన షరతు. సో వాళ్ళు అది వెళ్ళకపోగా వాళ్ళు ఇంకొన్ని కుట్రలు చేసే ప్రయత్నాలు ఉన్నారు, అది మనకి తెలిసింది. సో కానీ ఏంటి, అక్కడున్న భౌగోళిక పరిస్థితులు ఏంటి అంటే ఫింగర్ పాయింట్లు అంటారు 1 to 8. సో అవి ఇలా ఉంటాయి, అన్నీ ఇలా ఉంటాయి అనమాట, ఎవరు రాకూడదు అని. సో మనం ఏంటంటే ఇక్కడ డౌన్ లేన్లో ఉన్నాం, మనమంతా కొండ కింద. సో చైనా ఏమన్నా కుట్ర చేస్తుంది అన్న అనుమానంతో మనం ఏం చేసామంటే కొండలు ఎక్కేసాం రాత్రికి రాత్రి. ఇది నాకు తెలిసి ఆగస్టు ఎండింగ్లో జరిగింది. సో ఒక్కసారి మనం కొండ ఎక్కేసరికి ఏమైంది, అటువైపు నుంచి చైనా గనక ఏమన్నా చేయాలి అనుకున్నట్టయితే, చొచ్చుకు రావాలి అంటే మనకి ఫస్ట్ తెలుస్తుంది. అంటే ఫస్ట్ అటాక్ పొజిషన్ ఏంటి అంటే, దాడి చేసేది మనకి అనుగుణంగా ఉండాలా, మన వాళ్ళు వెళ్ళారు. ఆపరేషన్ స్నో లెపర్డ్ 2.0 అంటే చైనా కూడా ఏమన్నా చేయబోతోందా మరి మనకి తెలీదు. ఎందుకంటే ఆర్మీ చీఫ్ లాంటి వాళ్ళు ఊరికే ఎలాంటి వ్యాఖ్యలు చేయరు. సరే, మనం చైనాది కూడా డౌన్ ద లైన్ కొంచెం సేపు చర్చించుకుందాం. బట్ పాకిస్తాన్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఆపరేషన్ సింధూర్ 2.0 జరిగే అవకాశం ఉందా అంటే, అఫ్కోర్స్ జరుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేం, జరగకూడదనే కోరుకుందాం. బట్ హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. సో ఏంటంటే మన వాళ్ళు దానికే సిద్ధం అవుతున్నారు. ఎందుకు సిద్ధం అవుతున్నారంటే, ఇప్పుడు పాకిస్తాన్ అలాంటి పరిస్థితిలో ఉంది. అంటే వీ హ్యావ్ టు హోప్ ఫర్ ద బెస్ట్, పాకిస్తాన్ నీడ్స్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. ఎక్సలెంట్, కరెక్ట్. బట్ దే ఆర్ ఆల్రెడీ గోయింగ్ త్రూ ద వర్స్ట్ సిచ్యువేషన్. అది ఇంకా దారుణంగా అవుతుంది. అంటే మనం చూసుకుంటే 1971 యుద్ధం అప్పుడు మనం చూసాం, బంగ్లాదేశ్లోకి భారత్ ట్యాంకులు వెళ్ళడం, ఊళ్ళల్లో తిరగడం. అది లిటరల్గా ఇప్పుడు పీఓజేకేలో ట్యాంకులు తిరుగుతున్నాయి. ఎందుకంటే సైనికులు కానివ్వండి, ఫ్రంటియర్ కార్ప్ కానివ్వండి, వాళ్ళ లోకల్ స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు ఇవేవి అక్కడున్న నిరసనకారుల్ని వాళ్ళు అదుపు చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక పాకిస్తాన్ 5 ప్రావిన్స్లు ఒకటి ఆక్యుపై చేసుకున్నవి, ఇంకొకటి ఏవైతే ప్రావిన్స్లు ఉన్నాయో పీఓజేకే రగులుతోంది. మనం చూసాం జమ్మూ ఆవామ్ కమిటీ అని వాళ్ళని ప్రాస్క్రైబ్డ్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేశారు, అరెస్టులు చేస్తున్నారు. తల మీద వెలకట్టింది కదా పాకిస్తాన్. AK-47 తోని కాల్పులు చేస్తున్నారు నిరసనకారుల మీద. మనం బలూచిస్తాన్ చూస్తూనే ఉన్నాం ఏమవుతుందో. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో గొడవలు అవుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ రోజుకి 50-60 మంది పాకిస్తాన్ సైనికులు, కేంద్ర బలగాలు చంపేస్తున్నారు దాడుల్లో.
సో ఇంత ఒక సింధు జలాలు కూడా ఒకటి. ఎస్, ఇండస్ వాటర్ ట్రీటీ అది ఉండనే ఉంది. వాటర్ ఇంకా కరువు కాటకాల్లోకి వెళ్తుంది. అది కూడా సైన్యం మీద, ఆసిమ్ మునీర్ సైన్యం మీద ఇంకొక ఒత్తిడి తెస్తుంది అనమాట. సో ఇంత ఫ్రాగ్మెంటెడ్ పాకిస్తాన్లో ఆ ఇండస్ వాటర్ ట్రీటీ లాంటి ఇంకొక అడిషనల్ బర్డెన్ ఉన్నప్పుడు జనాల దృష్టి మరల్చాలి. ఫ్రాగ్మెంట్ అయిపోతున్న పాకిస్తాన్ ఏంటి, కలపాలి అంటే ఏం చేయాలి, వాళ్ళ మీద ఒకళ్ళు దాడి చేయాలి. ఎందుకంటే దాడి చేసినట్టయితే మనకి ఏవైతే అంతర్గత కలహాలు ఉన్నాయో అవి మనం చూసుకుందాం. ఫస్ట్ అయితే మన మీద దాడి చేసిన వాడిని మనం నిలువరించాలి. అది ఎవరు చేయగలరు, ఆ దాడి ఎవరు చేస్తారు, భారత్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ చేసినా దాని ప్రభావం అంత ఉండట్లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ చేస్తోందన్న సాక్ష్యాలు వీళ్ళు చూపించలేకపోతున్నారు. సో ఏంటంటే ఇంకా చేయగలిగేది ఎవరు, భారత్ ఒక్కటే. కానీ భారత్ దాడి చెయ్యాలి అంటే పాకిస్తాన్ ఏమన్నా చెయ్యాలి. పాకిస్తాన్ ఏమన్నా చేస్తేనే భారత్ దాడి చేస్తుంది. సో అందుకని పాకిస్తాన్ ఏంటంటే ఇటీవల కాలంలో చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. ఇండస్ వాటర్ ట్రీటీతో మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఆసిమ్, మీరు గనక మా వాటర్ ఆపితే మేము మీ తలలు నరుకుతాము, చేతులు నరుకుతాము, ఎక్సెట్రా లాంటి వ్యాఖ్యలు అన్నీ చేస్తూనే ఉన్నారు. వార్కి కూడా సిద్ధంగా ఉండాలి అని. అండ్ ఈ వ్యాఖ్యలు సరే ఆర్మీ వాళ్ళు చేయడం, పాకిస్తానీ పొలిటీషియన్స్ ఇవన్నీ చేస్తున్న క్రమంలో లష్కరే తోయిబాలో ఒక హైయార్కీలో ఉండే అతను హారిస్ దర్ అతని పేరు. అతను ఇటీవల పిఓజేకేలో అనుకుంటా వాళ్ళ వాటర్ వింగ్ ఒకటి ఉంది. మనం ఇది చాలా ఎలాబొరేటివ్ గా చర్చించుకున్నాం 2-3 నెలల క్రితం. పాకిస్తాన్ లోని లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వీళ్ళిద్దరు ఏంటంటే పాకిస్తాన్ లోని ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో, పిఓజేకే ప్రావిన్స్ లో, ఖైబర్ పఖ్తూన్వాలో వాటర్ వింగ్స్ మొదలెట్టారు. లష్కరే తోయిబా వాటర్ వింగ్ ఏంటంటే ఏషియాలోనే ఏ టెర్రర్ ఆర్గనైజేషన్ కి కూడా ఇంత స్ట్రాంగ్ వాటర్ వింగ్ లేదు. అలాంటి వాటర్ వింగ్ ఒకటి తయారు చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో సర్టిఫికేషన్ కోర్స్ అయింది. సో వాళ్ళని ఫెలిసిటేట్ చేయడానికి హారిస్ దర్ ని పంపారు. ఆ వీడియో బయటకు వచ్చింది. వాళ్ళ కాన్వకేషన్ అన్నమాట. ఎస్, టెర్రరిస్టులకు అన్నమాట. వాళ్ళు దాంట్లో ఉత్తీర్ణులు అయ్యారని. సో ఏంటంటే అది మాట్లాడుతూ తను మామూలుగా ఇన్షాల్లా మనం అందరూ రెడీగా ఉండాలి, దీనికి వాటర్ ద్వారా మనం దాడి చేయాలి, అవి ఇవి అంటూ వస్తున్నారు. అండ్ ఐరానికల్లీ ఇది అవుతున్న టైంలోనే అమిత్ షా గారు బార్డర్లో ఉన్న ఎస్పీలందరితో నిన్న మీటింగ్ పెట్టారు. అందరూ సిద్ధంగా ఉండాలి, వరల్డ్స్ బెస్ట్ మనకి బార్డర్ స్ట్రక్చర్ మన దగ్గర ఉండాలి, గ్రిడ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కెమెరాస్ ఎక్సెట్రా. అంటే ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ అటెంప్టింగ్ టు డూ సంథింగ్. 26/11 లాగా వాటర్తోనా, లేకపోతే October 7th లాంటి దాడి చేస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 26/11 వాటర్ ద్వారానే కసబ్ని పంపించింది. కరెక్ట్. సో అలాంటిదా జైషే మొహమ్మద్ మనం హమాస్ October 7th దాడి ఎలా, ఎస్, పారా వాళ్ళతోని వచ్చారు, పారాషూట్లతోని. జైషే మొహమ్మద్ దగ్గర అలాంటి వింగ్ ఉంది, వాళ్ళు పారాషూట్ కూడా వాళ్ళు చేస్తున్నారు. వాటర్ వింగ్, వాళ్ళది పారాషూట్ వింగ్. ఎస్. సో వాళ్ళు పారాషూట్ ద్వారా రాబోతున్నారా, లేకపోతే నార్మల్ గా పుల్వామా లాంటి దాడి చేస్తారా, పెహల్గాం లాంటిది చేస్తారు. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర అవుతోంది. అందుకే అమర్నాథ్ యాత్రది గనక మీరు గమనించినట్టయితే కేవలం సైనిక బలగాలు లేవు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ బాగా తిరుగుతున్నాయి. అంటే మేబీ డ్రోన్ అటాక్లు ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు బాగా ఏమంటారు, టెర్రరిస్టులు కూడా అప్డేట్ అయిపోయారు కాబట్టి. సో డ్రోన్ అటాక్ ఏమైనా అవుతుందంటే మనకి థ్రెట్ ఇన్ని రకాలుగా పొంచి ఉందన్నమాట. అండ్ ఇది అవుతూ ఉంటే సరే బయట ఎలాగైనా మనం ఆపచ్చు, కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడని అన్నట్టుగా మన దగ్గర ఉన్న స్లీపర్ సెల్స్ ని కూడా మనం పట్టుకోవడం చాలా ముఖ్యం. ఇటీవల మనం కింద జూన్ జూలై ఒకటి సార్, హౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ సీరియస్ అబౌట్ ది ఎగ్జిస్టింగ్ స్లీపర్ సెల్స్ ఇన్ హైదరాబాద్? భాగ్యనగరే కానివ్వండి, భారతదేశంలో ఎక్కడైనా సరే టెర్రరిస్టు మూలాలు ఉండకూడదు. వాళ్ళ బ్యాకింగ్ ఎవరైనా బ్యాకింగ్ చేయండి. మీరు హైదరాబాద్ లో చూస్తే ఓల్డ్ సిటీలో చాలా చోట్ల ఉన్నారని ఇండికేషన్స్ ఉన్నా, ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారనే ఒక ప్రశ్న వస్తుంది. నిర్లిప్తంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం, కానీ వెనక ఏం జరుగుతుందో మనకి తెలియదు కదండి. మనం చూసుకున్నట్టయితే కనుక ఇటీవల మొన్న లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ గారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో అత్యధికంగా బడ్జెట్ కేటాయించింది కేంద్ర బలగాలకు. అంటే సిఆర్పిఎఫ్ కో, బిఎస్ఎఫ్ కో, ఐటీబీపీ కో, సశస్త్ర సీమా బల్ కో, ఎన్ఎస్జీ కో, అస్సాం రైఫిల్స్ కో కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరోకి అత్యధికంగా బడ్జెట్ కేటాయించారు. ఈ మధ్యకాలంలో గత ఐ థింక్ 2 పుష్కరాలలో ఇంతగా బడ్జెట్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి కేటాయించలేదు. సో అంటే వాళ్ళకి అంత కేటాయించడంతో ఏంటి, మ్యాన్ పవర్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కానివ్వండి, హ్యూమన్ ఇంటెలిజెన్స్, సిగ్నల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇవన్నీ ఖర్చు పెడుతున్నారు కాబట్టే వాళ్ళు వాటిని అంత బాగా వాళ్ళు వినియోగించి అంత అద్భుతంగా పనిచేస్తున్నారు. కాబట్టి
ఈ పుష్కర కాలంలో మనం టెర్రర్ అటాకులు మనం చూడట్లే ఎక్కడ. మీరు అన్నది కరెక్టే, ఇక్కడ ఉండొచ్చు, కానీ ఆ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, వాళ్ళ పైన రిక్రూటర్కి ఒక్కసారి ఆ రిక్రూటర్ని కట్ చేసేసినట్టయితే స్లీపర్ సెల్స్ ఇంకా దేనికి పనికి వస్తారు?